బెల్స్ పాలసీని ఎలా కనుగొనాలి? బెల్స్ పాలసీ యూజువల్ గా మొదలయ్యేది చెవి నొప్పి నుంచి. మొదటి 3 రోజులు 2-3 రోజుల ముందు చెవి నొప్పితో స్టార్ట్ అయ్యి తర్వాత నొసలు వెగరేయటం, కన్ను మూసుకోకపోవటం, మూతి వంకర అండ్ టేస్ట్ తెలియకపోవటం, ఈ పక్కన నొప్పి, ఇలాంటి లక్షణాలతో వస్తూ ఉంటారు. బెల్స్ పాలసీ లక్షణాలు తెలుసుకోగానే ఫస్ట్ 48 to 72 అవర్స్ లోపు మనం నియరెస్ట్ న్యూరాలజిస్ట్ ని అప్రోచ్ అయ్యి యాంటీవైరల్ డ్రగ్స్ అనేవి ఉంటాయి, స్టిరాయిడ్స్ అనేవి ఒక 3 వారాల పాటు ఇవ్వటం జరుగుతుంది. సో వచ్చినగానే ఈ ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే వచ్చిన బెల్స్ పాలసీ యొక్క సివియారిటీని చాలా వరకు తగ్గించవచ్చు. మందులు మొదలు పెట్టిన మొదటి 3 వారాల లోపు 70% మంది రికవర్ అవుతారు. 3 నెలల నుంచి 6 నెలల వరకు కూడా 80% నుంచి 90% వరకు రికవర్ అవుతారు. సో బెల్స్ పాలసీ వచ్చిన వాళ్ళకి స్కాన్ అవసరమా అని మా దగ్గర తరచూ వస్తూ ఉంటారు. స్కాన్ ఎవరికి చేయాలి అంటే పాలసీతో పాటు వాంతులు కానీ, తలనొప్పి, జ్వరము, స్పృహ లేకపోవడం, ఫిట్స్ రావటం, చెయ్యి కాలు పడిపోవటం, ఇలాంటి లక్షణాలు ఏదైనా ఉంటే ఇమీడియట్ గా స్కాన్ అన్నది అవసరం. లేదంటే మందులతో సరిపోతుంది. ఇక్కడ రికవరీ అంటే ఒక 50% మెడిసిన్స్ అయితే 50% ఫిజియోథెరపీ, ఏదైతే టెన్స్ థెరపీ అంటాం అనమాట. టెన్స్ అంటే ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్. సో ఈ టెన్స్ థెరపీ ఇవ్వటం ప్లస్ ఫేషియల్ ఎక్సర్సైజెస్ ఇవ్వటం ద్వారా మనకి రికవరీ అన్నది మంచిగా వస్తుంది.